పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరుతున్నారు వాహనదారులు. హైదరాబాద్ లో వాహనదారుల్లో హైరానా కనిపిస్తోంది. పెట్రోల్ డీజిల్ కోసం బంకుల దగ్గర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఇంధనం కొరత ఉంది అనే ప్రచారంతో టెన్షన్ కనిపిస్తోంది. నగరంలో పెట్రోల్ బంకుల దగ్గర భారీ క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. బంకులు మూసేస్తున్నారని కొన్ని చోట్ల వదంతులు రేపారు. పెట్రోల్ దొరకదనే భయంతో ఇక వాహనదారులు క్యూ కట్టారు. హైదరాబాద్ లో అన్ని బంకుల దగ్గర వాహనదారుల క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. కృత్రిమ కొరతను సృష్టిస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ తగినంత ఉంది అని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ టెన్షన్తో బారులు తీరిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. అన్ని చోట్ల బంకులకి జనం క్యూ కట్టారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ముందు జాగ్రత్తగా అంతా ఫుల్ ట్యాంక్ చేయించుకుంటూ ఉండడంతో బంకుల్లో మరింతగా క్యూ లైన్లు పెరుగుతున్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 2 లో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బారులు తీరారు. పెట్రోల్, డీజిల్ దొరకటం లేదు అనే పుకార్లతో పెద్ద ఎత్తున వాహనదారులు పెట్రోల్ బంకులకి క్యూ కట్టారు. దీంతో పెట్రోల్ బంకుల దగ్గర పెద్ద ఎత్తున కిలోమీటర్ల మేర వాహనాల క్యూ కనిపిస్తోంది. అమీర్పేట్, ఎర్రగడ్డ, కూకట్పల్లిలో కూడా సేమ్ సిచ్యువేషన్. పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. పెట్రోల్, డీజిల్ కొరతతో బంకులు మూసివేస్తున్నారు అనే వదంతులతో పెద్ద ఎత్తున వాహనదారులు క్యూ కట్టారు. దీంతో పెట్రోల్ బంకుల దగ్గర కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల భారీగా వాహనదారులు రావడంతో బంకులు మూసివేస్తున్న పరిస్థితి. అంతా బ్లాక్లో అమ్ముకుంటున్నారు, వీళ్ళు కూడా బ్లాక్ చేస్తారు. ఈ ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉంటే చూస్తూ ఏం చేస్తున్నారు మినిస్టర్లు కానీ వీళ్ళు కానీ. సెంట్రల్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు, స్టేట్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తారు కదా. వీళ్ళు మినిస్టర్లు అయింది, ఎంత గ్యాస్ ఉంది, ఎంత పెట్రోల్ ఉంది, బోర్డులు పెట్టాలి. నిన్న మొన్నటి వరకు ఫ్రీగానే ఉంది. సడన్గా ఒకటి గ్యాస్, మళ్ళీ పెట్రోల్ 1 by 1 ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బట్ మన గవర్నమెంట్ ఇవన్నీ సాల్వ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. పొద్దున కూడా డీజిల్ దొరకరు, రాత్రి దొరకరు. ఇప్పుడు వస్తే ఇక్కడ కూడా పెద్ద లైన్, ఆడపోతే లైన్. మరి ఇంతకీ పరిష్కారం ఎప్పుడైతుందో ఎవరికి తెలియదు ఇంతవరకు. మరి డీజిల్ వస్తుంది అంటే ఏడొస్తుంది, అన్ని చోట్ల షార్టేజ్ ఉంది. తిరిగి లాస్ట్కి వస్తుంది. లాస్ట్కి వస్తే ఈడికి వచ్చినాం. ఈడ కూడా ఉంటుందో లేదో తెలియదు. ఇప్పుడు అక్కడ పోస్తా అంటాడు, ఎప్పుడు పోస్తాడో తెలియదు. మరి ఆ నరేంద్ర మోదీ ఏమో డీజిల్ షార్టేజ్ లేదు, ఏం లేదు, అన్ని కరెక్ట్ అని అంటాడు. ఏడు వస్తే ఏం లేదు, బావి దోశ ఎండిపోయింది, బావి దోశ నిండు ఉందని చెప్తుంది. ఏడుంది అలా నీళ్ళలో వారా. హైదరాబాద్ లో అన్ని పెట్రోల్ బంకుల దగ్గర ఇదే పరిస్థితి. అసలు యాక్చువల్లీ అర్ధరాత్రి నుంచి ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది. బారులు తీరారు వాహనదారులు, గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు పెట్రోల్, డీజిల్ కొట్టించుకోవడానికి. మా ప్రతినిధి ప్రణీతని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రణీత, ఎందుకు ఇలాంటి వదంతుల్ని నమ్మద్దు అని అధికారులు చెబుతున్నా కూడా వాహనదారులు టెన్షన్ పడుతున్నారు? ఉన్నట్టుండి రాత్రి నుంచి ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. వాహనదారులు ఏమంటున్నారు? మీరున్న పెట్రోల్ బంక్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? సో ప్రజెంట్ లకడికప్పుల్లో నేను ఉన్నాను. సో లకడికప్పుల్లోనూ ఇందాక మనకి బంజారాహిల్స్లో అయితే సీన్ కనిపిస్తుందో ఎగ్జాక్ట్లీ లకడికప్పుల్లో కూడా అదే సీన్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఎల్పిజికి సంబంధించినటువంటి ఒక షాప్ వద్ద మనం ఉన్నాము. సో ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఆటోలు బారులు తీరినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. సో ఆటోస్కి ఖచ్చితంగా ఎల్పిజి అనేటువంటిది చాలా అవసరం. ప్రతిరోజు కూడా వాటి మీదనే వీరికి సంబంధించినటువంటి ఆదాయం అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక్కసారిగా ఎల్పిజి కొరత ఉంది అనేటువంటి పుకారుతో పెద్ద ఎత్తున కూడా నిన్న రాత్రి నుండే ఈ తరహాలో క్యూ లైన్స్ని ఏర్పాటు చేసి ఆటోకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పార్క్ చేసుకున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. దాదాపు 2 కిలోమీటర్ల మేర ఈ స్థాయిలో పూర్తిగా స్తంభించిపోయింది ట్రాఫిక్. టువర్డ్స్ లకడికప్పుల్ నుండి టువర్డ్స్ మాసర్ ట్యాంక్ వెళ్ళేటువంటి రోడ్ అయితే ఉందో ఆ రోడ్లో మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇది. అండ్ సేమ్ టైం ఎగ్జాక్ట్లీ ఇదే లకడికప్పుల్ చౌరస్తాలో మనం ఇప్పటివరకు ఎల్పిజికి సంబంధించినటువంటి దృశ్యాలు చూస్తే ఇప్పుడు పెట్రోల్ బంక్కి సంబంధించినటువంటి దృశ్యాలు చూద్దాము. సో ఎగ్జాక్ట్లీ దానికి పక్కనే ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్లో సిచ్యువేషన్ చూస్తే ఈ పెట్రోల్ బంక్లోనూ ఇదే తరహా విజువల్స్ మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉదయం నుండే పెద్ద ఎత్తున కూడా వాహనదారులు ఈ పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి పెట్రోల్ కోసం చాలా పెద్ద సంఖ్యలో బారులు తీరేటువంటి దృశ్యాలు చూస్తున్నాం. కొన్ని పెట్రోల్ బంక్స్ వద్ద పంపింగ్ చేసేటువంటి స్టాల్స్ ఎక్కువగా ఉండటంతో కొన్ని చోట్ల
ఎక్కువగా మనకి వాహనదారులు కనిపిస్తున్నారు. సో ఇట్లాంటి చిన్న చిన్న స్టాల్స్ వద్ద కూడా పెద్ద ఎత్తున వాహనదారులు వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అటు ఉదయం నుండి కూడా నాన్ స్టాప్గా వాహనదారులు వస్తూనే ఉన్నారంటూ ఇక్కడ ఉన్నటువంటి బంక్ సిబ్బంది కూడా చెప్పినటువంటి దృశ్యాలు. సో ఎవరైనా సరే పెట్రోల్ కొట్టించుకుంటే ఒకసారి అక్కడ రీడింగ్ కూడా మనం చూస్తే ఎవరు వచ్చినా సరే ఫుల్గా ట్యాంక్ ఫుల్ చేయించుకొని వెళ్తున్నారు తప్ప ఎవరు కూడా పార్షియల్ అమౌంట్తో కొట్టించుకోవడం లేదు అనేటువంటిదే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్పినటువంటి వర్షన్. అండ్ సేమ్ టైం ఇక్కడ కొంతమంది వాహనదారులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. ఏంటి ఇంత మార్నింగే పెట్రోల్ కొట్టించుకోవడానికి కారణం ఏంటి? దొరకదు అని చూసి వచ్చారా? న్యూస్ చూసి? అవును మేడం, దొరుకుతుంది కానీ అయిపోతుందనే భయంతో అలా వచ్చేసాం అంటున్నారు. కానీ ఇక అందరూ వచ్చేస్తున్నారని మేము అవును మేడం. రైట్, అది మనం చూసాం కదా. ప్రతి ఒక్కరు అంటే ఒకరిని చూసి ఒకరు ఈ తరహాలో బంక్స్ వద్దకు వచ్చి బార్లు తీరి వెయిట్ చేస్తున్నారు. ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటున్నాం సేఫ్ సైడ్గా, ఎందుకంటే ఎప్పుడు స్టాక్ అయిపోతుందో తెలీదు. స్టాక్ అయిపోయింది అని చెప్పేసి చాలా చోట్ల రూమర్స్ వినిపిస్తుంది కాబట్టి అవే నిజమేమో అని అనుకొని ఇక్కడికి వచ్చి పెట్రోల్ని ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటాం అంటూ చాలామంది వాహనదారులు చెప్పినటువంటి వర్షన్ అయితే ఇది. సో ఈ తరహా సిచ్యువేషన్ ఎన్ని డేస్ పాటు ఇట్లా కొనసాగుతుందో తెలియదు అంటూ కొంతమంది చెప్పినటువంటి దృశ్యం. రైట్ ప్రణీత్.